ఒక చిన్న మాట చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అదే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నా వైపు చూడండి. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ నశించిపోయిన అనుభవాన్ని గురించి, తప్పిపోయిన అనుభవాన్ని గురించి మీతో కొన్ని విషయాలు చెప్తా. మీరు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వినండి. మనిషికి జ్ఞానం చాలా అవసరం. ఆ జ్ఞానం చదవటం వలన, వినటం వలన పొందుకోవచ్చు. ఒకటి, స్వతహాగా మీరైనా బైబిల్ చదివి, లేదా పుస్తకం చదివి, లేకపోతే ఎక్కడైనా జరిగిన విషయాన్ని గ్రహించి తెలుసుకోవాలి. లేదా ఇలా ప్రకటిస్తున్నప్పుడైనా ఆలకించాలి. జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, మనసు పెట్టి వినండి. దేవుడు చెప్తున్నాడు, నశించిన దాన్ని నేను వెదకి రక్షిస్తాను అని. ఏం నశించింది, ఎక్కడ నశించింది, ఎప్పుడు నశించింది, ఏం వెతికాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒకసారి మనం ఈ మాటలు ఆలకిస్తే దాని సారాంశం మనకు అర్థమైపోద్ది. ఏంటంటే, మనిషి నశించిపోయాడు. ఆ నశించిపోయిన మనిషిని ఆ దేవదేవుడు వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చిన అనుభవమే నరావతారం, యేసుక్రీస్తు. మన కొరకు త్యాగం చేసి మరలా సంపాదించుకొని తిరిగి తీసుకొని వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అయితే నశించిపోయినప్పుడు ఏం జరిగింది గమనిస్తే, అది ఆ రోజు ఆదాముకు ఒక్కడికి కాదు, ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది. అదే ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడంట మనిషిని తయారు చేసి, మనిషిని సృష్టించి, దేవుని జీవాన్ని మనిషికిచ్చి, దేవుని అధికారం మనిషికిచ్చి, దేవుడు మనిషితో ఏం చెప్పాడంటే, ఈ సమస్త సృష్టిని నువ్వు ఏలమన్నాడు. జాగ్రత్త చూడండి. ఆకాశ విశాలమును ఏలుటకు, పగటిని ఏలుటకు ఒక జ్యోతిని, రాత్రిని ఏలుటకు ఒక జ్యోతిని దేవుడు నియమిస్తే అవి యాజితే జరుగుతుంది. పగలు వచ్చినప్పుడు సూర్యుని మించిన వెలుగు ఇంకొక వేరొక దానికి లేదు. రాత్రి వచ్చినప్పుడు చంద్రుడిని మించిన వెలుగు వేరొక నక్షత్రానికి లేదు. దేవుడు అలా చేశాడు. అవి యాజిటేజ్కున్నాయి. కానీ సమస్త జ్యోతులను, ఆకాశ మహాకాశాలను, భూమిని, సముద్రాలని, జంతువుల్ని, క్రూర మృగాలను సమస్తమును సృష్టించిన దేవుడు మనిషికి అన్నిటి మీద అధికారం ఇస్తే, ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే యాలబడి బతుకుతున్నాడు. ఏలటానికి, యాలబడి బతకడానికి తేడా అర్థమైంది మీకు? యాలబడి బతకడం అంటే ఏంటన్నయ్యా? ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బు సంపాదించుకున్నాడు, పనోళ్ళు ఉన్నారు, స్థలం ఉంది, మెటీరియల్ ఉంది, కావాల్సిన ధనం ఉంది, టకా ఇల్లు కట్టేయచ్చు. ఎవడో చెప్పాడంట ఆషాఢ మాసంలో కట్టకూడదురా అని, కథం పోయింది. ఇంక పునాది వేయటం ఆపేశాడు. అన్నీ ఉన్నాయి కానీ దేనికో భయపడి చస్తున్నాడు. ఆ ఆషాఢ మాసం కూడా నీదేరా నాయన, నువ్వు ఏలాలి, అధికారం రావాలి ఆ నెల మీద. అమావాస్యని భయపడకూడదు, ఎవరో ఏదో చెప్పారని భయపడకూడదు. ఆ భయం, ఆ పిరికితనమే ఏలబడి బతకటం. అయ్యా నన్నేం చేయమంటావు అయ్యా, అమావాస్య పోయేదా కాగు, అంతే. అదే ఏలబడి బతకటం అంటే. ఇట్లాంటి మనిషిని ఎన్ని కృంగదీస్తున్నాయి, ఎన్ని బలహీనపరుస్తున్నాయి. ఇలాంటి బలహీనమైన స్థితిలో పడిపోయిన మనిషిని మరలా దేవుడే జ్ఞాపకం చేసుకొని ఆ మనిషిని రక్షించడానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, మనుష్య కుమారుడు నశించిపోయిన దాన్ని, తప్పిపోయిన దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలా వెతుకులాటలో జక్కయ్య దొరుకుతాడు యేసయ్యకి. ఇప్పుడు మనం చదువుకున్న మాట అదే. జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, ఏందయ్యా నువ్వు బోధకుడివి, పరిశుద్ధుడివి, సర్వజ్ఞానం కలిగిన వాడివి, మనుషుల అంతరంగాలు ఏముందో కూడా తెలుసు, అలాంటి నువ్వు ఈ దుర్మార్గుడి ఇంట్లోకి ఎందుకు వచ్చావయ్యా అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, నేను ఆ దుర్మార్గుని రక్షించడానికి వచ్చాను, ఆ పడిపోయిన వాడిని లేవనెత్తడానికి వచ్చాను, కూలిపోయిన బతుకును స్థిరపరచడానికి వచ్చాను, కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను, నష్టపోయిన సమాధానాన్ని, నష్టపోయిన వ్యాపారాన్ని, నష్టపోయిన ఆరోగ్యాన్ని, నష్టపోయిన జీవితాన్ని మరలా చిగురింప చేయడానికి వచ్చాను, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చానని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ మాటకి దగ్గరగా ఉన్నామో లేదో చెప్తాం. దేవుడు మనకు 360 రోజులు, 365 రోజులు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఈ 365 రోజులు ప్రతిదినము వేకునే కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన బాధ్యత మన మీద పెట్టాడు. మనం దాన్ని పోగొట్టాం. ప్రతి సాయంకాలం దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని
ప్రార్థించి విజ్ఞాపన చేసి నిద్రపోమన్నాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేశాం. ప్రతి ఆదివారం, ప్రతి నియామక కూడిక, ప్రతి సభ, ప్రతి సమయం ఆయన సన్నిధిని చేరి ఆయన గణపరిచి ఆయన నామ స్మరణ చేయమని భక్తి అనే మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన జీవితం, కుటుంబము, ఆత్మీయత, సంఘము, వాక్యము, పరిశుద్ధత, భక్తి, విశ్వాసము, ప్రార్థన, నశించిపోయే ఆత్మని రక్షించేటువంటి ఆ పని వరుసపెట్టి మొత్తం విషయంలో తప్పిపోయినాం. మనం మొత్తం విషయంలో నశించిపోయినట్టుగానే ఉన్నాం. ఇప్పుడు మనల్ని వెదికి రక్షించిన దేవుడు ఈ ఉపవాస కూటల్లో మనల్ని తట్టి లేవనెత్తునుగాక. నశించినట్టే కాదా? పడిపోయినట్టే కాదా? ఓడిపోయినట్టే కదా? తప్పిపోయినట్టే కదా? మనం రక్షించాలి కదా? ఈ విషయంలో మనతో మాట్లాడాలి కదా? మరలా మనల్ని బలపరచాలి కదా? లేవనెత్తాలి కదా? అందుకే నశించిపోయిన దాన్ని రక్షించడానికి తీసుకొచ్చింది దేవుడు. దేవుడు అన్నాడు, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు, నేనుండే స్థలంలో మీరు ఉండేటట్లుగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను రాబోతున్నాను అన్నాడు. దానికి ఆయన పెట్టిన పేరు ఒక మందతో పోల్చి, మీరు గొర్రెలు, నేను కాపరిని. గొర్రెలు అని ఎందుకు అన్నాడంటే, ఈ భూమి మీద ఉన్న అన్ని జంతువుల్ని తరచి చూస్తే గొర్రె పిల్లకున్నంత సాత్వికమైన మనసు, ఆ విధేయత గల మనసు ఏ జంతువులో కనబడవంట. పక్షులో కానీ, జంతువులో కానీ, మనిషిలో కానీ ఎక్కడ కనపడవు. అంత సాత్వికమైన స్థితి గొర్రెపిల్లల్లో ఉంది. అందుకని మనం అలా ఉండాలని దేవుడు గొర్రెపిల్లలాగా పోల్చి, మీరు గొర్రెలు, నేను కాపరిని అన్నాడు. పోలిక. అయితే ఇప్పుడు ఆ సాత్వికంగా ఉండాల్సిన, భక్తిభావాలతో ఉండాల్సిన మనము తప్పిపోయాం, పడిపోయాం, కోల్పోయాం. అందుకు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ తప్పిపోయిన గొర్రెను వెతికినట్టుగా మనల్ని వెతికాడంట. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనంలో ఆ మందను గురించి, ఆ గొర్రె పిల్లను గురించి దేవుడు మాట్లాడతాడు చూడండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, 100 గొర్రెలు ఒక మనిషికి ఉంటే వాటిలో ఒక్కటి తప్పిపోతే చూసారా, ఒకడు 100 గొర్రెలు కలిగి ఉన్నాడు, ఒక్క గొర్రె తప్పిపోయింది, 99 ఉన్నాయి. కానీ ఆ ఒక్క గొర్రె కోసం ఈ 99ని విడిచి ఒక్కదాని కోసం వెళ్తాడు కదా. సాధారణంగా జరిగే సంగతి ఇది మనందరికీ తెలుసు. ఎవరికైనా తెలుసు. మీరు ఎన్నిసార్లు చూసుంటారు, రోడ్డు మీద గొర్రెల మందలంతా వెళ్తూ ఉంటుంది, కాపరి కనపడ్డు. ఏంట్రా విషయం అని చూస్తే 10 అడుగులు అవతల, లేకపోతే ఒక టర్నింగ్ అవతల ఒక్కడే కుంటుకుంటూ వచ్చే గొర్రెని మెల్లిగా నడిపించుకొని రావటం కానీ, లేదా భుజాల మీద వేసుకొని ఒక గొర్రె పిల్లని సంకలో వేసుకొని అది ఈనుందేమో, లేదా దాని కాలుకి ఏమైనా ములుగుచ్చుకుందేమో, అట్లాంటి దాన్ని పెట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ రావడం కానీ మనం ఎన్నోసార్లు గమనించాం. ఇది కాపరి తత్వం. మనిషి గొప్ప, గొర్రె గొప్ప, మనిషే గొప్ప. ఒక్క గొర్రె గొప్ప, 99 గొర్రెలు గొప్ప, 99 గొర్రెలే గొప్ప. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ అయిపోయింది. మనిషి తన జీవితాన్ని విడిచిపెట్టి గొర్రె కోసం పోతున్నాడు, 99 వదిలిపెట్టి ఒక్కదాని కోసం పోతున్నాడు. కారణం ఏంటంటే తప్పిపోయిన దాన్నే దేవుడు వెతుకుతున్నాడంట. నీతిగా ఉన్నాడా ఓకే, ప్రార్థనలో ఉన్నాడా ఓకే, భక్తిగా ఉన్నాడా ఓకే, దేవుళ్ళో ఉన్నాడా ఓకే. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట దేవుని పట్టుకుంటాడు, లైన్లోకి వస్తాడు, పరలోక రాజ్యం చేరతాడు, నరకం తప్పించుకుంటాడు. కానీ భక్తి విషయంలో దారి తప్పిపోతున్నాడు, వాడు సత్య నరకానికి వెళ్ళిపోతాడు రేపు. దాన్ని వివరించడానికి ఈ రక్త పరీక్షలు చేసే మిషన్ లాంటిది ఏదైనా వస్తే బాగుండని ప్రార్థన చేస్తాను నేను. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియాలని, ఆ నరకం యొక్క ఆ స్థితి, ఆ ఉనికి మనకు అర్థం అవ్వాలని. అది తెలిసిన దేవుడు ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ఆ నశించిన దాన్నే వెతికి రక్షించడానికే మన కొరకు వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడే మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వస్తే ఆ రక్షించే ఆ తప్పిపోయిన గొర్రె నువ్వేనేమో.
మనలో ఎవరో ఒకరు ఉన్నారేమో, అది నువ్వేనేమో. ఎక్కడ తప్పిపోయావో, ఎప్పుడు తప్పిపోయావో, ఎట్లా తప్పిపోయావో యేసయ్య కంటే నీకే ఎక్కువ తెలుసు. ప్రభు వచ్చి మానిటర్ చేసి నీకు ఇదిగో ఇది ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ మాసంలో, ఈ వారంలో, ఈ రోజు పలాని చోట పలాని దగ్గర ఎన్ని చెప్పక్కర్లేదు. మాటలు, చూపులు, ఆలోచనలు, నడక, ప్రవర్తన, మనసు, ఆలోచన, నీ విధి, నీ విధానం, నీ భక్తి, నీ ప్రార్థన, నీ గౌరవించే విధానం, నీ విశ్వాసం, నీ విధేయత వరుసపెట్టి లెక్క పెట్టుకుంటే 1 టన్ను బరువు ఉంటాయి తప్పిపోయిన విషయాలు. మరి ఇప్పుడు తప్పిపోయావు కదా నువ్వు, మరి దేవుడు నిన్ను వెతుకుతున్నాడు కదా. ఒకవేళ ఎదిగితే ఉపవాస కూటాలో నిన్ను కనుగొనునేమో కదా. ఇప్పుడు ఒక్కసారి ఒక్క స్వరముతో ఒక్క మాట, యేసయ్యా నేను ఇక్కడ పడిపోయాను, ఈ గుంటలో ఉన్నాను అని ఒక్కసారి ఆయన పిలవగలిగితే వెంటనే యేసయ్య ఎత్తుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటాడు. కొట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి ఆలోచన చూడండి ఆ మాట. ఎదుగుతాను, వెదికాను. దేవుడి కనుదృష్టికి కూడా దొరకనంత దూరం వెళ్ళిపోయావు నువ్వు. కనీసం దేవుడు పలకరించి, పరామర్శించి, ఒక సువార్త కూటం పెట్టి, ఒక ఆదివారం వాక్యం చెప్పి, లేకపోతే ఒక సహోదరుని పంపి, ఒక సేవకుడి ద్వారా మాట్లాడి పరామర్శిస్తే మరలా నువ్వు దేవుని దగ్గరికి వచ్చే స్థితిలో లేవు. చాలా దూరం వెళ్ళిపోయినావు నువ్వు. వెతుకుతున్నాడు దేవుడు. దేవుని కనుదృష్టిలోనే నువ్వు కనపడినంత దూరం వెళ్ళిపోయావు, నేను వెతుకుతున్నాడు. ఇప్పుడు కనుక ఒక్కసారి ఒక్క కేకను వేయగలిగితే వెంటనే నీ వైపు ఆయన దృష్టిని నిలుపుతాడు. అంతేగా. ఇప్పుడు పడిపోయిన వెండి నాణెం ఉంది, అది కనపడలేదు. ఆమె చీపురు తీసుకొని బీరో కింద అనింది, కనపడలేదు. సోఫా కింద అనింది, కనపడలేదు. మంచం కింద అనింది, కనపడలేదు. భోజనం చేసి టేబుల్ కింద వంగి అట్లా అనగానే గల్లు అనింది అనుకో, ఇప్పుడు ఆమె పోయి బీరువా కింద ఎతికిద్దా, సోఫా కింద ఎతికిద్దా, టేబుల్ కింద ఎతికిద్దా? ఎందుకంటే సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ స్వరం ఆయన వింటే, నీ మాట ఆయన వింటే, నీ తీర్మానం ఆయన చూస్తే ఖచ్చితంగా నేను పట్టుకుంటాడు. పట్టుకొని మరలా ఆయన భుజాల మీద ఎత్తుకొని మరలా మందలో చేర్చి మరలా నీకు కాపరిగా ఉండి నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. కనుగొన్న దేవుడు, తప్పిపోయిన నిన్ను పట్టుకున్న దేవుడు ఏం చేస్తాడు? ఊహకు అందదు. ఒక్కోసారి మన ఊహకు అందదు. జక్కయ్యకి లోకం అనుకుంది డబ్బే ఉందని, డబ్బు ఒక్కటే ఉంది అంతే, ఇంకా ఏమీ లేవు, 99 లేవు, ఒక్కటే ఉంది జక్కయ్యకి. సమాధానం లేదా, శాంతి లేదా, నెమ్మది లేదా, మనశ్శాంతి లేదా, గౌరవం లేదా, రక్షణ లేదా, ఏముంది జక్కయ్యకి? ఒక్క డబ్బులే ఉన్నాయి. డబ్బులు తింటే ఆకలి తీరిద్దా? నిద్ర పట్టిద్దా? మనశ్శాంతి వస్తుందా? ఏమీ లేవు, రక్షణ కూడా లేదు. ఆ ఒక్కటే పెట్టుకొని దాని వెనకాలే పోతున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే తప్పిపోయిండు. ఎంత తప్పిపోయాడు తెలుసా? జక్కయ్య ఎంత తప్పిపోయాడంటే, అక్కడే యేసయ్య చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, అక్కడే కుంటి వాళ్ళని నడిపిస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తున్నాడు, అక్కడే దేవుడు ఆ పరిసర ప్రాంతంలో అద్భుతాలు చేస్తుంటే జక్కయ్య దృష్టికి దొరకలే దేవుడు. చెట్టుకి చూస్తాడంట. వీళ్ళల్లో యేసుప్రభు ఎవరు? అసలు 10,000లో అతి కాంక్షణీయుడు కదా ఆయన. 12 మందిలో గుర్తుపట్టలేకపోయినా తెక్కలోడా. 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయన వంటి సొగసు, సారూప్యము, సర్వాంగ సుందరుడైతే వెంట క్యాచ్ చేయాలి, అట్నే క్యాచ్ చేయాలి. అలాంటి జక్కయ్య ఎన్ని తెలివితేటలు ఉంటే అన్ని డబ్బులు, ఈ లోకంలో డబ్బు సంపాదించేవాడు తెలివి కల్లోడని అర్థం. అవునా కదా? నిజమే కదా? ఎవరి కాడ డబ్బులు ఉంటే వాళ్ళు తెలివి కల్లోళ్ళు. మరి అన్ని తెలివితేటలు ఉన్నాడు 10,000లో అతి కాంక్షణీయుడిని 12 మందిలో గుర్తుపట్టలేకపోయాడు. వాడు బొంద తెలివితేటలు. ఇంకేం తెలివితేటలు? నేను అప్పుడప్పుడు అంట, అన్న వీడు అంతన్నా ఇంతన్నా అంటే రక్షణ ఉందా అంట. ఉపయోగం ఏముందా? ఆయన అంటూ ఉంటాడు, ఏడో నదిలో పడవలో పోతూ ఉన్నారంట. దంజం వేసుకున్న 4 పడవ నడుపుతూ ఉన్నంట. అరే మల్లన్నా, నీ ఖగోళ శాస్త్రం తెలుసా అనట. తెలియద్దురా. ధర్మశాస్త్రం తెలుసా? తెలియద్దురా. పోనీ సాంఘిక శాస్త్రం అని తెలుసా అంటే, ఏ శాస్త్రం తెలియద్దురా. గేట్లు ఎత్తారు, నది పొంగుతూ ఉంది, ఉప్పొంగుతూ ఉంది, పడవ అల్లకల్లోలం అవుతుంది. ఏందిరా మల్లన్న ఏం జరుగుతుందంటే, దొరా మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. తెలియదురా అంటే, మీ సావు మీరు సావుండి అని పోయింది.
ఎన్ని తెలిస్తే ఉపయోగం ఏముంది? రక్షణ తెలియదే. ఎన్ని తెలివితేటలు ఉంటాయి, ఎంత సంపాదింస్తే, ఎంత కూడబెడితే, రక్షణ తెలియకపోతే వ్యర్థం కదా జీవితం. ఆ రక్షణ వెతికిన యేసయ్య, జక్కయ్య వెతికితే కనుక్కోలేదు కానీ యేసయ్య వెతికి పట్టుకున్నాడు. జక్కయ్య రా, నీ ఇంటికి నేను రక్షణ ఇవ్వబోతున్నానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా వెతుకుతున్నాడంట దేవుడు మనల్ని. ఒకవేళ 2025లో ఆయన కంటికి ఆనలేదేమో, ఆయన చెవులకి మన స్వరం వినపడలేదేమో. ఒకవేళ వెతుకుతూ దేవుడు ఈ సంవత్సరాంతంలో నీతో నాతో మాట్లాడితే ఒక్కసారి నీ స్వరం ఆయనకు వినపడేటట్లు చేసి నీ చెయ్యి ఆయన చేతికిచ్చి ఒక తీర్మానంతో 2026 గురించి ఒక నిబంధన చేసుకొని ఒక గ్రాఫ్, బ్లూ ప్రింట్ దేవుడికి ఇవ్వగలిగితే, అయ్యా ఈ 2026 నాకు ఇస్తే నేను ఇలా బ్రతుకుతా నీ కోసం అని ఒక చిన్న తీర్మానం చేసుకొని అప్పచెప్పు, కిరీటం పెట్టే సంవత్సరంగా మారుస్తాడు యేసునామం. వెతికిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. చాలండి. దైవజనుడు ఒక మాట రాస్తున్నాడు ఆయన గురించి. 11వ వచనం మొదట్లో ఏం చదువు? గొర్రెల కాపరి వలె ఆయన మనల్ని పోషించును. మేపడం అంటే లాంగ్వేజ్ అదే కదా. నిన్న ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు తినండి పాస్టర్ గారు అని. తినలేకపోతాను, రోజు పచ్చిగడ్డి తింటే ఏం తింటారులే పాస్టర్ గారు అన్నాడు ఆయన. మేము గడ్డి తింటామా? భాష. మేపడం అంటే పోషించడం. ఇక్కడ ఆయన అంటాడు, ఆయన కాపరి అయితే మిమ్మల్ని పోషిస్తాడు అంటాడు. ఎట్లా పోషిస్తావయ్యా? అయ్యా నాకు ఈ ఊరు కొత్త, నా బ్రతుకుదరు లేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, చిన్న ఉద్యోగం వస్తే చాలయ్యా అని ఒక ఆవిడ ప్రార్థన చేస్తే ఆవిడకు ఒక ఉద్యోగం వచ్చింది. పోషించుకునే పరిస్థితి కూడా లేదు ఆమెకి, ఎవరు లేరు, భర్త చనిపోయిండు, ఒంటరిగా ఉంది. ఎవరినో నమ్మి వస్తే వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉంది. ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చక్కగా 10 రూపాయలు సంపాదించుకుంటుంది. దేవుడి మందిరం మానేసింది. అది 2 వారాల్లోనే అద్భుతం జరిగింది, అయిపోయింది అనుకో. అంటే పోషించడం అంటే అర్థం ఏంటంటే నీకు ఉద్యోగం ఇస్తాడని యేసునామములో, నీ వ్యాపారం ఇస్తాడు, నువ్వు దున్నిన పంట నీ పొలం సమృద్ధిగా పండేటట్లు చేస్తాడు, నీ చేతుల కష్టార్జితాన్ని స్థిరపరుస్తాడు, నీ ఇంట్లో సమృద్ధిని పెడతాడు. ఆకలి కొనకుండా, ఆశ పడకుండా దేవుడు నీకు సమృద్ధి అవసరాలు తీరుస్తాడు యేసునామములో. దేవుడు మనకు కాపరిగా ఉంటే, దేవుడే మనకు ఆలోచన చెప్తే, దేవుడు మనల్ని నడిపిస్తే, దేవునితో మనం ఉంటే, దేవుని మందలో మనం చేరిస్తే ఆయన చేస్తాడు, పోషిస్తాడు. అదే కదా ఆయన. మళ్ళీ చదువు. మందను మేపును, తన బాహుతో గొర్రెపిల్లను కూర్చి అది తన కౌగిలిలో భద్రం చేస్తాడంట. ఆయన కాపరిగా ఉంటే క్షేమంగా నడిపిస్తాడంట. ఇంకా దావీదు చెప్పాలి ఆయన గురించి, అర్థమైందా? పచ్చిక గల చోట్లను, ఆయన ఏ కీర్తనలో ఏ రాగంలో పాడిండో కానీ ఆ పాట ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకాన్ని ఒక ఊపేసింది పోయేస్తున్నాం. ఆ కీర్తన 23వ కీర్తన అంటే అసలు అంత ఫేమస్, వెల్ నోటెడ్ అనమాట. ఫస్ట్ లైన్ తెలుసా ఎవరికైనా గుర్తుందా? అది లేమి కలగదో, ఆయన నా కాపరి, నాకు లేమి కలగదో. అక్కడి నుంచి మొదలవుతుంది. మందిరంలో స్థిరపరిచి గిన్నె నిండి పొంగి పొర్లే వరకు వెళ్ళిపోద్ది. ఆయన ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి ఆ మాటలు చెప్పగలిగారు. పిల్లలకు కూడా, ఈ సండే స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకి ముక్త కంఠంతో ఆ కీర్తన చెప్పేటట్లుగా నేర్పిస్తారు పిల్లలకి. 23వ కీర్తన అంత ఆశీర్వాదకరమైన మాటలు ఆ కీర్తనలో ఉంటాయి. ఇప్పుడు ఆయన కూడా అంటాడు, ఆయన నిన్ను పోషిస్తాడు,
నిన్ను కౌగిట్లో చేర్చుకుంటాడు, నీ రొమ్మును కౌగిట్లో చేర్చుకొని నిన్ను మెల్లగా నడిపిస్తాడంట. ఇప్పుడు ఒకసారి చెప్తా చూడండి. హలో, మనలో చాలామంది కోరుకుంటాం ఆత్మీయతలో సన్నగిల్లిపోకుండా, దిగజారకుండా ప్రయాణం చేయాలని కోరుకుంటాం. సరే, ఇలాంటి అయ్యా మీకు అర్థం అవ్వాలని విశదీకరించి చెప్తున్నాను. ఒక మన కడవరుజ్జు సభలకు వచ్చి అనిందామా, అయ్యా ఇట్లాంటి మాటలు చెప్పినవయ్యా, మా ఊర్లో ఇట్లాంటి పాస్టర్ ఉంటే బాగుండయ్యా అని. మీ ఊర్లో సంఘాలు లేవా? ఉన్నాయి. సేవకులు లేరా? ఉన్నారు. మరి ఈ మాటలు ఎందుకు చెప్పలేదు? ప్రశ్న. కొంతమంది ఈ మాటలు విన్నారు, పక్కనే ఉన్నారు, మరి రారా మందిరానికి అంటే మా మినిస్ట్రీ అండి, మాది పెద్ద మినిస్ట్రీ అండి. అంటే నువ్వు ఆత్మ సంబంధమైన ప్రయాణం చేయాలంటే సంఘములో, సంస్థలో, మినిస్ట్రీలో, కమిటీల్లో ఉంటే కాదు, కులంలో, మతంలో గీసిన గీతలో ఉంటే కాదు, ప్రభు కాపరిగా ఉన్న పరిచర్యలో మనం కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎలా ఉండాలంటే, ఆయన పోషణ ఎలాగ ఉండాలంటే ఆత్మ సంబంధంగా ఎక్కడ బలహీనుడివి కాకుండా, ఏ పరిస్థితిలో ఏ వాక్యము చేత నిన్ను పోషించాలో, కడవరి కాలమా పరలోకంలో ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు నీకు రావాలి. సన్నగిల్లిపోయి చల్లారిపోయావా, ఒక ఉజ్జీవాన్ని ఆయన ప్రత్యక్షత వలన నిన్ను అనుగ్రహించాలి. ఆయా కాలానికి, ఆయా పరిస్థితులకి తగిన ఉపదేశపు లోతులోకి నిన్ను దేవుడు తీసుకుని వెళ్ళగలగాలి. అలా నిన్ను పోషించాలి. ఆత్మ సంబంధమైన బలం రావాలి నీకు యేసునామములో. పోషణ బోబెట్టడం కాదు. పోషణ ఒకడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట బతికిస్తుంది. హల్లెలూయా. యోహాను ఉన్నాడా? బాగా నూనె కాల్చి దాంట్లో వేసారంట. ఆయన సరదాగా చల్లగా లోపల కూర్చొని చలి గొరగడు వణుకుతుంటే, ఏందిరా ఈ పాటికి అస్థి పంజరం కదా లేవాలి పైకి, సరదాగా స్విమ్మింగ్ చేస్తున్నాడు ఏందని బట్టలను పట్టుకొని తీసుకొని వస్తే ఆ బట్టలు చేతులన్నీ తగలబడిపోయినాయి. ఆయన మాత్రం భద్రంగా బయటకు వచ్చాడు. నూనె తుడుచుకుంటాడు. నూనె నిప్పులు వేశాడు. ప్రశాంతంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వచ్చినట్టు బయటకు వచ్చారు. ఇక ఆయన సింహాల బోన్లో వేసినా సింహాలు తినట్లేదు, సర్పాల మధ్యలో వేస్తే పాములు గరవట్లేదు, నూనెలో వేస్తే పోలేదు, అగ్నిలో వేస్తే పోలేదు. ఎందుకు ఆయన్ని చిరచ్ఛేదనం చేసి చంపాలన్న ఆలోచన రాజుగారికి రాలా. ఆయనకి ఏ ఆలోచన వచ్చిందంటే, ఆ దీవి, ఒక సముద్రం మధ్యలో ఒక దీవి ఉంది, ఆ దీవి పేరు పద్మాస్ దీవి, దాంట్లో వదిలేసేయండి. అది కఠినమైన శిక్ష. ఏంటది? మనిషిని చంపరు, కానీ అక్కడ వదిలేస్తే అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. అక్కడున్న క్రూర మృగాలు, విషసర్పాలు కాటేసి తినేసి చంపేస్తాయి. సచ్చినోడు సస్తాడు, బతినోడు బతుతాడు. అది శిక్ష. ఈ యోహాను గారిని తీసుకెళ్ళి ఆడేస్తే 15 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి వెళ్తారు ఈ భటులు, సచ్చారా బతికారా కాల్చడానికి. యోహాను గారిని అక్కడేసి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వెళ్తే యోహాను అంతకంతకు రోజు బిర్యానీ తిన్నోడు ఉన్నట్టు ఇంతలా అయిపోతానంట. వీళ్ళకి అర్థం కాదు, ఏంద్రా ఈయన మనిషికి అసలు దిగులు చింత లేకుండా ఈ రకంగా అవుతుండు, ఏమైనా తింటుండా, ఏమో ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఏమీ లేదు. కానీ ఆయన వీళ్ళనట్టు బానిచ్చేది, మోకాళ్ళు వేస్తే పరలోకం వెళ్ళిపోతాడు. ఇక ఆకలే దప్పికలేదు ఆయనకి. ఆ పరలోక రాజ్యం చూడటం, గ్రంథం రాసుకోవటం, అంత ఆత్మ సంబంధమైన బలమును పొందాడు. రొట్టె వలన మనిషి బతకడు. మనిషికి దేవుని మాట బతికిస్తుంది. ఆ మాట, ఆ ప్రత్యక్షత మనల్ని నడిపిస్తుంది. మనకు ఆయన కాపరి అయి ఉంటే అలాగూ నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2026 సంవత్సరంలో యేసునామములో దేవుడు మన కాపరిగా ఉండి నడిపించునుగాక. అంతే. ఆయన కాపరి అయితే అంత్య దినములైనా, ప్రమాదకరమైన దినములైనా, ఇంకోటైనా మనకి ఇబ్బంది లేదు. ఆయన కాపరి కాకుండా వేరే 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 కాపరులు, వేరే వేరే పరిస్థితులు మనకు ఉన్నాయి అనుకో, అవి ఎట్టుంటే తెలుసా? ఇప్పుడు నిన్న కొంతమంది గురించి నా చెవును పడ్డప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏ రోజు స్తోత్ర ప్రార్థనే చేయలేదంట ఆ దైవజనుడు, ఆ సంఘమే చేయలేదంట. ఎందుకని ఇలాంటి సేవ? అసలు దైవజనుడు అంటే తెల్లవారుజామున లేచి సేవ ప్రార్థన చేయాలి కదా సంఘం కోసం. ఎందుకంటే ఒక్కొక్కరు 4 గంటలకే లేస్తారు విశ్వాసి, 5 గంటలకు లేచే విశ్వాసం, ప్రయాణం చేస్తారు, పొలం పని చేసే వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు. వారి క్షేమం కొరకు దైవజనుడు ప్రార్థన చేయాలి. ఇది ఉపదేశ క్రమం. కాపరైన వాడు చేసే పని. కావాలంటే మీరు గొల్లల దగ్గరికి వెళ్ళి అడగండి. గొర్రెలన్నిటికంటే ముందు లేచి ఆ రోజు వెళ్ళాల్సిన ప్రయాణాన్ని సిద్ధపాటు చేసుకొని ఆ మనుషుల్ని, ఆ గొర్రెల్ని ఏ త్రోవలో తీసుకెళ్లాలో శ్రేష్టమైన మేలుకరమైన మార్గాన్ని యోచించి ఆ కాపరి నడిపిస్తాడు. ఇది కాపరికి ఉన్న తత్వం.
కానీ ఈ కాపరికి అది లేదంట. ఏందిరా మరి అదేం సేవరా, అది ఎందుకు అటు చేస్తున్నానంటే, ఆయనకి ఏముంది పాస్టర్ గారు, ఆయన నెలలు ఆయన జీతం ఆయనకు వస్తుంది, ఆయనకి ఏం పట్టింది అన్నాడు. ఏమవుతుందంట? అంతేగా, అంతే కదా. పరిచర్య చేశారు మన వాళ్ళు. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున, అది హలో, జీతగాడు కాపరి కాదు గనుక తోడేలు వచ్చుట చూచి మందను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాడికి భారం ఏముంటుంది, బాధ్యత ఏముంటుంది? ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతాడు. చెప్తారు, లేదా లేదు. భారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని కొరకు, దేవుని బిడలని సిద్ధపరచాలి, ఆయన రాజ్యం కొరకన్నా ఆ తృష్ణ ఎందుకు వస్తుంది? జీతగాడు కదా, ఆయన జీతం వస్తే చాలు. నువ్వు తప్పిపోతే ఏంది, పాడైపోతే ఏంది, అవిధేయుడు అయితే ఏంది, వెనకబడితే ఏంది, ఏమైపోతే ఆయనకేముంది చెప్పు? నష్టమైంది, కలిగింది, నష్టం కలిగింది అంటాడు. ఒక లారీ ఎన్నో సంవత్సరాలు క్లీనర్గా పనిచేసి ఒక లారీ కొన్నాడు. ఓనర్ అయ్యా లారీకి. ఆయనకు ఉన్నది ఒకటే లారీ. ఆ లారీని ఆయన తోలుకుంటామని విస్తారమైన ప్రయాణాల్లో వెళ్ళి రాలేక ఒక డ్రైవర్ని పెట్టుకున్నాడు. ఈయన బండి తోలితే బండి బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది, బండికి గాయం కాకుండా, బండికి సొట్టపడకుండా జాగ్రత్త తెచ్చుకుంటుంది. డ్రైవర్ పోయినప్పుడంతా ఆ మైలేజ్ రావట్లేదు, ఎక్కడ పడితే అక్కడ సొట్టలు పెట్టుకొని వస్తున్నాడు, గొర్రెలు గుద్దుతున్నాడు, డబ్బులు కట్టుతున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. ఏందిరా ఇది అంటే, లారీ ఒకటిది, లారీ ఓనరు, నా డ్రైవర్, నా జీతం నాకు వస్తే చాలు, ఇది ఎటుపోతే నాకెందుకు, కుళ్ళిపోతే నాకెందుకు, పాడైపోతే నాకెందుకు, ఎట్టపోతే నాకెందుకు అనుకో. అదే ఓనర్ అయితే అట్లా చేయగలుగుతాడా? ఆ తేడా ఎట్లా ఉంటుంది చెప్పమంటారా? దావీదు మందను తీసుకొని అడవికి వెళ్ళాడు. ఆ మందను కాస్తా ఉన్నప్పుడు ఒక సింహం అంట ఒక గొర్రెని నోట పట్టుకొని వెళ్ళిందంట. పక్కనున్న కాపరులు చెప్తున్నాడు, పోతే పోయిందిరా, ఒక గొర్రెతో పోయింది, ఈ ఏరియాకి ఇంకోసారి రామాకి, ఇక్కడ సింహం తిరుగుతుంది, నీ మందం తీసుకుని ఆ పక్కకు పోండి. దావీదు ఏం చేశాడు మనం విన్నాగా, మందని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు, ఒక్క గొర్రె కోసం. ఇప్పుడు దావీదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, అయ్యా దావీదు, గొర్రెపిల్ల సింహం తీసుకెళ్ళింది, మీ ఓడేమో సింహం వెనకాల పోయిండు, అది కరెక్టేనంటవా అంటే వాళ్ళ నాన్న కట్టె తీసుకుని 4 వేస్తాడు. సింహం వచ్చి గొర్రెపిల్లం పట్టకపోతే నీకు మైండ్ లేదంటే, పోతే పోయింది, ఒక గొర్రెపిల్లతో పోయింది, నువ్వు పోయి దాని నోట్లో చేయి పెడతావు అని అంటాడు తండ్రి అయితే. కానీ దావీదు ఏమంటాడంటే, ఆ మందకు నేను కాపరిని, తప్పిపోయిన పడిపోయిన శత్రువు చేతికి చిక్కిన ఒక్క గొర్రె కోసం సింహపు నోట్లో చేయి పెట్టి తీసుకొని వస్తాను. కప్పట్లు కొట్టు గట్టిగా. తప్పిపోయిన దాని కొరకు. కారణం నేను జీతగాని కాదు, ఎవరి కోసమో కాదు, సాక్షాత్తు తండ్రి పనిని పాలి భాగస్తున్నై చేస్తున్నాను. ఇప్పుడు యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని ఏదో కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, ఇంకో దాన్ని బట్టో కాదు, నా స్వరక్తముతో మిమ్మల్ని కొన్నాను అంటాడు యేసయ్య. మీరు తప్పిపోతే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? నన్ను కాకపోతే నాలాంటి వాళ్ళు 100 మందిని పంపుతాడు మీకోసం. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టాడు మిమ్మల్ని. మీరు బాధపడ్డా మిమ్మల్ని వదిలిపెట్టాడు. తిట్టుకుంటా కొనుక్కుంటే ఎట్టొకటి మిమ్మల్ని తీసుకొచ్చి మందులు కూర్చోబెడతాడు ఇస్తున్నాము. హల్లెలూయా. వదిలిపెట్టడు. నువ్వు వత్తేరా పోతే పో, నా జీతం నాకు వస్తుంది ఆయన అండు. తిడతనే ఉంటాడు, తీసపోతూనే ఉంటాడు, గొనుగుతూనే ఉంటాడు, లేకపోతూనే ఉంటాడు, కొడతనే ఉంటాడు, తీసపోతూనే ఉంటాడు. ఇది అనుభవించిన వాళ్ళు చెప్తారు, ఇది రుచి చూసిన వాళ్ళు చెప్తారు. ఒకరోజు ఎస్ఎన్ గారు ఒక పాట రాశాడంట. ఓ పాస్టర్ గారు ఆ పాట పట్టుకొని పేపర్ తీసుకొని ఎస్ఎన్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా ఏందయ్యా అసలు ఎట్లా రాశాను, నీ పాట, నీ పదమైంది ఎట్ట పెట్టావంటే, అదే ఒకరోజు ఏం జరిగిందంటే అని ఒక సంఘటన చెప్పాడు. ఒక చిన్న పొరపాటు అయింది, దానికి గాయం ఇక్కడ అయింది, నాకు అర్థమైంది. వెంటనే దేవుడు దాంట్లోంచి నన్ను తప్పించి కాపాడి మరలా నిలబెట్టాడు. అందుకని ఆయన పాట రాసుకుని ఏమని రాసుకుంది తెలుసా? ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా,
ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినా. ఊహించలేడంట ఆయన కృపలేని క్షణము. కృపన్న మాటను గుర్తుపెట్టుకోండి. కోపించుచునే వాత్సల్యము అంటే అర్థం ఏంటంటే ప్రేమ. ప్రేమ. ఇంకా మీకు అర్థమయ్యే భాషలు చెప్పంటవా? రే అడుబో, రే అడుబో, రే వాడు అమ్మ 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 ఏస్ పెట్టామని కొడుతుంది. వద్దుకోకులు చెప్పాలి అమ్మంటే పాదు. ఇంక వాడు ఏడుస్తున్నాడు కూర్చొని మళ్ళీ ఏం దెబ్బ తెలియనా అనుకోండి. దా దా దాన్నే చంపకు పెట్టి కొట్టిన దాన్నేమో ప్రేమ అంటారు, చీమిడి తీసి ఎత్తుకుందాన్ని వాత్సల్యం అంటారు. యేసయ్య మనల్ని అట్టు ఎత్తుకుంటాడంట. చంపలు కొట్టు. దేవుడు మనల్ని 2026లో అలాగును మోయునుగాక. హల్లెలూయా. ఆ వాత్సల్యత, ఆ ప్రేమ యేసయ్య మందలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. కొంతమంది ఆ మందలో ఉండరు. స్తోత్రం. అడ్రస్ గల్లంత అయిపోద్ది. చెప్పుకోవటమే. అప్పట్లో జాన్సన్ అన్నతో పాటు ఉండేది. అప్పట్లో పలాని మినిస్ట్రీలో మనమే సంఘ పెద్దలం, ముందున్న వాళ్ళం, వెనకున్న వాళ్ళం, బలమున్న వాళ్ళం, అక్కడున్న వాళ్ళం, ఇక్కడున్న వాళ్ళం పడిపోతారు. దేవునితో ఉన్నోడు ఈ ఊర్లో కాకపోతే ఇంకొక ఊర్లో అయినా ఉంటాడు, ఆ ఊర్లో కాకపోతే ఇంకొక ఊర్లో ఉంటాడు, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘంలో అయినా ఉంటాడు. ఎక్కడ ఒక చోట దేవుడికి అంటు కట్టబడి ఉంటాడు. దేవుడు కాపరిగా ఉన్న విశ్వాసి వదలడు, దేవుని వదలలేడు, దేవుడు కూడా అతను వదలడు. దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు ఒక మనిషిని. ఎందుకంటే మనల్ని ప్రాణం ఇచ్చుకున్నాడు దేవుడు. మనం ఉట్టికి కాదు, ఇది ఒక కథ కాదు. ఇది దేవుడు ఏదో మన దేవుడు గొప్పరా అని ఒక కవి రాసి ఆయన బలాన్ని, ఆయన అందాన్ని, ఆయన సౌందర్యాన్ని, ఆయన వీరత్వాన్ని 6 ప్యాక్ వేసి పెడతా ఉంటే ఈ మధ్యకాలం నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. రోడ్డు పక్కన చూస్తాం పెద్ద పెద్ద బొమ్మలు పెడితే అన్ని బొమ్మలకు 6 ప్యాకులు ఉంటాయి. సినిమా వాళ్ళు చేసినాక వీళ్ళకి ప్యాకులు వచ్చినాయా, వీళ్ళని చూసి వాళ్ళు ప్యాకులు చేశారు అర్థం కాదు. ఇప్పటికీ డౌటు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అట్లా ఒక ఊహా చిత్రం కాదు యేసయ్య. ఆయన నిజం. ఆయన రక్తముతో కొన్నాడు మనల్ని, అంతే. మనం ఆయన సొత్తు. ఆయన ప్రాణం మన మీద పోసిపోయాడు. ఇంక నిన్నెందుకు వదులుతాడు? సంచకరు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నిన్ను. కోర్టుకు పోయి తగాదాటి తెచ్చుకుంటాడు మళ్ళీ నేను వానేడు. హల్లెలూయా. తప్పిపోనివాడు నిన్ను. కులం వస్తుంది, ఏయ్ ఆడికి నువ్వు పదను అంటది. అప్పుడు యేసయ్య అంటాడు, పిచ్చాడా, కులం లేదు మతం లేదు, నేనే సమస్తం రా అంటాడు. మతం వస్తుంది, రాజకీయం వస్తుంది, స్నేహబంధం వస్తుంది, లోకం వస్తుంది, తాగుబోతనం వస్తుంది, వ్యభిచారం వస్తుంది, ఇంకొకటి వస్తుంది, వ్యసనాలు వస్తాయి. నేను లాక్కొని ఈడ్చుకొని పోవాలని వస్తాయి. పలుమార్లు తప్పిపోయినా యేసయ్య ప్రేమ 100 సార్లు తప్పిపోతే 101వ వచ్చి నిన్ను పట్టుకొచ్చుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన మనకు కాపరిగా ఉన్నాడన్న సంగతి గుర్తుపట్టి నువ్వు ఎక్కడ తప్పిపోయావో నిన్ను వెదికి రక్షించడానికి ఈ రాత్రి నీ ప్రక్కన నిలిచిన యేసయ్యకు నీ స్వరం వినిపించుదువుగాక. ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, దిద్దుకోవాలి. యేసయ్య మందలో చేరాలి యేసునామములో. ఆమేన్. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన అక్కడే అంటాడు, ఇంకో మాట కూడా అంటాడు, చాలామంది నా సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాతో లేరు, ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి నా దగ్గర చేర్చండి అంటాడు. 12వ వచనం అనుకుంటా చూడు, 16వ వచనం చదువు. 10:16 యోహాను సువార్త. ఈ దొడ్డి కాని వేరే గొర్రెలు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా స్వరం వినాలి, అప్పుడు మందంతా ఒకటి, అందరికి నేనే కాపరైపోతాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశ ఏంటంటే కొన్ని గొర్రెలు యేసయ్య గొర్రెలే పక్కకి వెళ్ళిపోయినాయి, వారు కూడా నన్ను చేరాలి, నా దగ్గరికి రావాలని యేసయ్య ఆశ. ఎట్లా వెళ్ళిపోతాయి? రకరకాల కారణాలు తెలిపోతాయి.
ఒకరోజు ఏలియా అడవిలో ఉన్నాడు. అడవిలో చెట్టు కింద కూర్చొని ఉసూరుమంటాడు. ఏలియా ఏమైనా బలహీనుడా అంటే సామాన్యుడు కాదు. 400 మందిని నరికి చంపాడు ఆయన, పాస్టర్ గారు. 400 మందిని. ఆయన ధైర్యం ఎంత గొప్పదో చూడు. రాజులు గడగల్లాడారు ఏలియా దెబ్బ. ఏయ్ రాజా, రాజుతో ఎవరైనా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నాడు అనుకో ఉంటాడా? అంత సరదాగా మాట్లాడేశాడు ఏలియా. రాజా ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అట్ట మాట్లాడిన ఏలియా అడవిలో చెట్టు కింద కూర్చో గడగడ వణుకుతున్నాడు. ఒక ఆయన వెళ్ళి మాట్లాడి, ఏంది ఏలియా ఎక్కడ ఉన్నావు, ఏం సంగతి అంటే, అయ్యా నాకు భయం వేస్తుంది అయ్యా. ఎందుకు భయపడుతున్నావు? అదే ఆ రాజుని తిట్టిన కదా, వాళ్ళ ఆవిడ నా మీద పగబట్టింది, నన్ను ఏమైనా చంపుతుందేమో అని భయపడ్డానయ్యా. నువ్వేంది, నీ రేంజ్ ఏంది, నువ్వు భయపడేది ఏంది, నువ్వు నమ్మిన దేవుడు ఎవరు, ఏంది? భయపడ్డానయ్యా. అప్పుడు దేవుడు ఏలియాని దర్శించి చెప్తాడు, నువ్వు వెళ్ళాల్సిన ప్రయాణం చాలా ఉంది, లే పోయి కేరీతు వాగు దగ్గర కూర్చోపో. నీ రాజు, నిన్ను భయపెట్టిన రాజు, ఆ రాణి సంగతి తెలుసుకుంటే పోయి కేరీతు దగ్గర కూర్చోపో, కేరీతు వాగు దగ్గర కూర్చోపో. ఇలా భయపడ్డోళ్ళు చాలామంది తప్పిపోయారు భయం చేత. ఎందుకు? ఆర్థిక సంబంధమైన భయం చేత, అనారోగ్య సంబంధమైన భయం చేత, ఆత్మ సంబంధమైన భయం చేత. నేను ఈ భక్తి చేయలేనేమో, ఈ బాప్తిసం తీసుకోలేనేమో, ఇక్కడ నేను నిలబడలేనేమో, యేసయ్యలో కొనసాగలేనేమో, ఈ విశ్వాసం నాకు రాదేమో, ఈ పాట నేను పాడలేనేమో. కొంతమంది పాట పాడలేక చచ్చిమాన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటి దాంట్లో. యేసుప్రభు దేవుడు అని నాకు అర్థమయ్యి ఫస్ట్ చర్చిలోకి వెళ్ళి అడుగు పెట్టగానే ఆ పాస్టర్ గారు ఈ పాట పాడాడు, సమీపించరాని. ఫస్ట్ పాట నేను విన్న ఫస్ట్ పాట చర్చిలోకి వెళ్ళాక. బయట ఉన్నప్పుడేమో జ్యోతిర్మయుడు పాడాను ఫస్ట్ పాట, చర్చిలోకి వెళ్ళినప్పుడు ఈ పాట పాడు, తేజస్సులో వసించువాడా. ఈ రాగం మనకు రాదు, ఈ పాట మనకు రాదు, ఎందుకు వచ్చిన గొడవ, యేసయ్య నమ్ముకున్నాం కదా సార్లు అని చెప్పి మధ్యలో ఆ ఒక్క పాట అయిపోయేలోపు లేచి వెళ్ళిపోయాను నేను. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. మరి ఈ ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు భయపడి, ఈ లోక సంబంధమైన వాటికి భయపడి, రాజకీయాలకు భయపడి, స్నేహబంధాలకు భయపడి దారిపోయి తప్పిపోయిన అందరున్నా వాళ్ళందరినీ యేసయ్య ప్రేమ మరలా పట్టుకొని ఆయన సంధికి నడిపించును గాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఒకవేళ ఈ మాటలు విన్న నీవు, యేసయ్య మందలో నేను ఉండాలి, యేసయ్య నా కాపరి ఉండాలి, ఆయన నన్ను పోషించాలి, ఆయన నన్ను నడిపించాలి. ఎందుకని ఆయన నడిపించాలంటే మనుషుల నడిపింపు ప్రమాదకరంగా ఉంటుంది. అది గమ్యం చేరవచ్చు, చేరకపోవచ్చు. వేలు పట్టుకొని 7 అడుగులు నడుస్తారు, నీ చితిలో కూడా నేను తోడొస్తానని ఉత్తదే 3వ రోజు స్తోత్రం చెప్పా చేయకుండా వెళ్ళిపోతాడు. లేరా? అబద్ధం. ఇట్లా అందరూ ఏం నమ్మినా చెప్పేటప్పుడు మాటలు మామూలుగా ఉండవు, కోటలు దాడతాయంట వాగ్దానాలు కొన్ని. ఇవన్నీ నమ్మశక్యంగా ఉండవు. కానీ ప్రభు నడిపించే నడిపింపు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ క్షణానికి కొంచెం దాన్ని ఏమంటారు, ఇబ్బందికరంగా బాధ పెట్టే విధంగా ఉన్నా ఆ తర్వాత చాలా నెమ్మది సమాధానాన్ని పొందుకుంటాం మనం ప్రభు నడిపింపులో ఉంటే. ఆమేన్. ఇది ఒకవేళ నీకు కావాలని నువ్వు ఆశపడి తప్పిపోయిన స్థితిలో నువ్వు ఉంటే సరిదిద్దుకునే మార్గం తెలుసా? ఒకటి, యేసయ్య మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి నువ్వు రావాలి. రెండవది, ఒకవేళ ప్రభు నీకు ఆ మనస్సును ఏ కోణంలో పుట్టిస్తాడంటే 119వ కీర్తన 176వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, నేను ముగిస్తున్నా. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా ఆమేన్. హల్లెలూయా. క్లియర్గా డైరెక్ట్గా చెబుతున్నాడు, తప్పిపోయిన దారి తప్పిన గొర్రెనై నేను తిరిగాను. అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు దారి తప్పిపోయిన నీవు మరలా సరిదిద్దుకోవడానికి, బాగవ్వడానికి నీ సేవకుని వెదికి పట్టుకో. నీ సేవకుని వెదికి పట్టుకో, మంచి సేవకుని పట్టుకో, మంచి ఉపదేశం పట్టుకో,
సత్తువ కలిగిన సంఘం పట్టుకో, జీవం కలిగిన మార్గం పట్టుకో, నజరేయుడిని యేసును పట్టుకో. ఆయన నీ అబద్ధమాడు పెదవులను, మోసకరమైన నీ జీవితాన్ని, బలహీనమైన నీ స్థితిని సరిదిద్ది బాగు చేసి నడవలసిన త్రోవ నీకు తెలియజేస్తాడు. నువ్వు పెట్టిన ప్రతి మొరకు ఆయన ప్రత్యుత్తరముగా ఆయన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏది కోరుకున్నావో దాన్ని నిశ్చయంగా స్థిరపరిచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. మనము ఈ సంవత్సరాంతంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఒక తీర్మానాలు చేసుకోవాలి ప్రభుతో. ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడైనా దారి తప్పానా, త్రోవ తప్పానా, ప్రభా నువ్వు మంచి కాపరివి కదయ్యా, ఎన్ని వాక్యాలు ఎన్ని ఉంటావు ప్రభా, నీ ప్రేమ గొప్పది కదా, సరిదిద్దుకోవాలి. ఆయన ప్రేమని నిర్లక్ష్యం చేయకూడదు. పోయిన వారం లాస్ట్ సండే అనుకుంటా, నిన్న క్రిస్మస్ రోజు చెప్పాను, యేసయ్యను చాలామంది మిస్అండర్స్టాండ్ అవుతున్నారు. ఏమనుకుంటున్నారు తెలుసా? ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు, క్షమాగుణం కలిగిన వాడు, ఆయనలో ఏమేమి ఉంటాయో అన్నీ చెప్పుకోతూ వస్తారు. కానీ అసలు యేసయ్యని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఎందుకు అట్లా చేశారు? యేసు ప్రభు పరాక్రమం కలిగిన దేవుడు. ఆయన పేరే సత్యం. నేనే సత్యమా? సరే, మార్గము జీవం అంటే నేను సత్యం. సత్యం అంటే అర్థం తెలుసుగా మీకు? రేయ్ సత్యం చెప్పురా అంటే, ఎక్కడైనా సత్యము త్రోవ తప్పినప్పుడు లౌడ్ వాయిస్ వస్తుంది, గట్టిగా మాటలు, ఏయ్ సత్యం చెప్పురా, అసలు నువ్వు సత్యవంతుడు అయితే, ఇట్లాంటి మాటలు. అరే వీడి కాలు చేతులు ఎర్రగొట్టడమే న్యాయం రా, అదే సత్యం రా, అదే ధర్మం రా మాటలు. అంటే పొరపాటుని ఎత్తి చూపించడానికి, కలిగిన దానికి, చేసిన దానికి న్యాయం జరిగించడానికి సత్యం మాట్లాడతారు, సత్యం చేస్తారు, సత్యం చెబుతారు. సత్యం. ఇప్పుడు నువ్వు చేసిన దానికి, నీ పాపానికి, నీ అతిక్రమానికి, నీ అబద్ధానికి, నీ మోసానికి, నీ తిరుగుబాటుకి, నీ అవిధేయతకి సత్యం ఏం తెలుసా? నీ నరకం లేయటమే సత్యం, అదే న్యాయం. యేసు ప్రభు నిన్ను మామూలుగా అయితే నిన్ను దొరికించుకొని మరి ఈడ్చుకుపోయి తీసుకెళ్ళేస్తాడు లోపల యేసు ప్రభు అయితే. కానీ మన తండ్రి అందుకే గణపరచవలసింది యేసునామమైనా, ఆరాధించి కొనియాడాల్సింది యేసయ్యనైనా, మాట మాట్లాడితే నా తండ్రి అని ఎందుకు మాట్లాడతామంటే, కృప తండ్రి దగ్గర నుంచి ప్రవహిస్తుంది మనకి. కృప అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏమైనా చెయ్యి పానీలే అంటది. కృపకున్న గుణం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలోనే నుండు, రారా ఇప్పుడన్నా రారా అంటది. నిన్ను అస్సలు నిందించదు, నీ మీద తప్పు పెట్టదు, నిన్ను శిక్షించదు, నిన్ను గాయపరచదు. కృప ఎన్నటెన్నటికి నిన్ను క్షమిస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది కృప. కానీ సత్యం నిన్ను తుక్కు రేగొడుతుంది. విచిత్రం, క్రిస్మస్లో 2 కృపా సత్యం కలుసుకున్నాయంట. పానీలేని అందరినీ రక్షించిందంట. సబ్బులు కొట్టు గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసయ్య సత్యమైన దేవుడు, న్యాయం చేస్తాడు. అందుకని ఆ సత్యమైన ఆ దేవుడి విషయంలో మనం పొరపాటు జరగనివ్వకుండా కొంచెం తీర్మానం చేసుకొని, నిబంధన నూతనపరుచుకొని, తీర్మానాన్ని నూతనపరుచుకొని రాబో సంవత్సరాల్లో దేవునికి దగ్గరగా ఉండేటట్టు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుతో మాట్లాడుకుందాం. ఈ కూడికలో మొదటి కొద్ది నిమిషాలు మీరు ఎట్లాగైతే దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారో, ఇంటి దగ్గర కూడా అలాగే వ్యక్తిగతంగా మాట్లాడుకోండి. ఎందుకంటే ముందే చెప్పా, ఆయన కనికరం, తండ్రి యొక్క కృపా కనికరములు గొప్పవి. కడుపు మార్చుకొని దేవుని సందులోకి వచ్చి మాకరించి యేసయ్యా అంటే, తండ్రి అంటే ఆయన మర్చిపోయేటకు అన్యాయస్తున్న దేవుడు కాదు. ప్రతి దానికి ఫలం ఇచ్చే దేవుడు. ఒక్క మాటకి, ఒక్క స్తుతికి, ఒక్క కార్యానికి అంత ఫలం ఇస్తే ఎంతగా నలగొట్టుకొని నువ్వు ఆయన సన్నిధికి వస్తే మారు మనసు పొందాల్సిన జీవితాల గురించి ఆయన అనుగ్రహం ఇవ్వడా? వెదుగుతున్న ఉద్యోగ విషయంలో మార్గాలు తెరవడా? కావాలని చూస్తున్న వివాహాల విషయంలో, కలగాలని ప్రయత్నం చేస్తున్న సంతానం విషయంలో, ఏదైనా ఒక ఆశీర్వాదం, ఏదైనా ఒక దీవెన రావాలని నువ్వు ఒకవేళ ప్రయత్నం చేస్తున్న దేవుడు ద్వారాలు తెరవడా? ఖచ్చితంగా తీరుస్తాడు. మరలా చెప్తున్నా, నువ్వు ఎదగలేదు కానీ ఆయన నశించిందని వెతికి రక్షించడానికి వచ్చాడంట మన కోసం. ఆమెన్. ఎగ్జాంపుల్ కనబడుతుంది కదా, ఎగ్జాంపుల్ యేసయ్య కనబడుతున్నాడు కదా. వెతికాడు, జక్క ఎదిగితే యేసయ్య కనబడలా,
యేసయ్య వెతికాడు. వెతికి ఎతికి ఎతికి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య రారా నాయన నీకోసం వచ్చిన అన్నాడు. అప్పటిదాకా తెలియదు ఎవరికి జక్కయ్యను యేసయ్య ఎదుగుతున్నాడని. అప్పుడు చెప్తాడు, ఈ ఇంటికి ఎందుకు వచ్చావని నన్ను ప్రశ్నిస్తున్నారు కదా. నశించిన అనుభవంలో జక్కయ్య ఉన్నాడు, నాశనం అయిపోతాడు. అందుకే ఆ నాశనం అవుతున్న ఆ జీవితంలో నుంచి జక్కయ్యను ఆశీర్వదించి రక్షించడానికి నేను జక్కయ్య ఇంటికి వచ్చాను అని చెప్పినట్లుగా ఈ సంవత్సరాంతంలో దేవుడు మన జీవితానికి, మన ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. మనం తీర్మానాలు చేసుకుందాం, మనం నిబంధన చేసుకుందాం, మనం ప్రభువుని అడుగుదాం. తప్పిపోయిన గొర్రె లాంటి మన జీవితాల్లో దేవుడు భుజాల మీదకి ఎత్తుకోవాలి, దేవుడు కౌగిట్లోకి తీసుకోవాలి, దేవుడు మంచి త్రోవలో పచ్చిక కలగ బయలు కలిగిన స్థలాలకి నడిపించాలి, పోషించే మార్గాలు నడిపించాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పంట పొలాలు, చేతి పనులు ఆశీర్వాదకరంగా దేవుడు హెచ్చించాలి. ఈ రాబోయే సంవత్సరాన్ని దీవెనకరంగా చేయాలి. రాబోయే సంవత్సరంలో ఉన్న ప్రమాదం, మరణం తప్పించాలి యేసునామములో. నాకెందుకో పోయిన వారం పాస్టర్ గారితో చెప్పా, 2026లో భయంకరమైన పరిస్థితులు మన సంఘంలో కొంతమంది ఎదుర్కొంటారు అని చెప్తే ఆమె భయపడి ఒక మాట అంది, నువ్వెందుకు అట మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది కాదమ్మా, జరుగుతున్నాయి నేను చెప్తున్నా. ఆమె అనింది, ప్రార్థన చేయండి దేవుడు తప్పిస్తాడు అంది. అది నా ఒక్కడి వలన కాదు, కానీ మీరు నాతో ఏకీభవిస్తే నిశ్చయంగా మనం గెలుస్తామేస్తున్నాము. కాబట్టి 2026 మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మారునుగాక. అందరు తలలో వంచి కళ్ళు మూసుకోనండి, కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకున్న నీవు ఇంతవరకు ఇన్న వాక్యం విషయంలో ఒక తీర్మానం, ఒక నిబంధన, దేవునితో ఒక్క మాట, ఎక్కడ తప్పిపోయావో యేసయ్య నిన్ను వెతుకుతున్నాడు. మరలా నీవు నా సన్నిధిలో స్థిరపడాలి, నా కొరకు సాక్షిగా నిలబడాలి, నా కార్యములన్నీ నీ ఎడలు నెరవేర్చాలి. నీవు నన్ను వెదకలేదు, కానీ నేను నిన్ను వెదికి రక్షించుకున్నా, నేను నిన్ను కాపాడుకున్నా, నా రక్షణ నీకు తెలియజేశా. నీకు నీ ఇంటికి రక్షణ కలుగు చేయడానికి నా ప్రాణమే నీకు అనుగ్రహించా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. మనిషి కుమారుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆయన గొర్రెలకి మంచి కాపరిలాగా ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడండి మానవాళి క్షేమం కొరకు, మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదం, ఈ రక్షణ ఆశీర్వాదం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడ తప్పిపోయి ఉన్నావో తీర్మానం చేసుకో. దేవుడే కదా నేను ఆశపడుతుంది. నువ్వు సాతాను కబంధ హస్తాల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించగలడు. భయంకరమైన వ్యసనములో ఉన్నా సరే దేవుడు నిన్ను దాటించగలడు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఇదిగో యేసయ్య నీ కాపరే, మనమే ఆయన గొర్రెలం, ఆయన దొడ్డి పరలోకమే. అక్కడికి నేను చేర్చాలని నేను వెతుకుతున్నాడు. రాబో సంవత్సరాలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకోవాలి. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేసేటట్లు, ఆశ్చర్యకరమైన ఆయన హస్తం నీకు తోడుగా ఉండేటట్లు ఒక చిన్న తీర్మానం చేసుకో. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ప్రభుతో నీకున్న బంధం ఎలాగుందో, ఏ స్థితిలో ఉందో ప్రార్థన చేసుకుందాం.
దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి మరలా చెప్దాం. దారి తప్పిన రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరియా, నీవే నా మంచి, నీవే నా మంచి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన ఎల్లప్పుడూ చెయ్యి వీడువక, నీవు ప్రేమించిన ఎల్లప్పుడూ చెయ్యి వీడువక, అంతము వరకు కాపాడు దేవా, కాపాడు దేవా, నీవే నా మంచి మనసారా పాడదామా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. ఆయన వంటి కాపరి లేడు, ఆయన ప్రాణమే పెట్టే కాపరి. వేరొకరైతే నిన్ను విడిచి వెళ్ళిపోతారేమో, నీ శ్రమలో నీకు తోడు ఉండరేమో, యేసయ్య అయితే నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.
ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్ష మగువా కడియాలో ప్రధాన కాపరిగా నీవు ప్రత్యక్ష మగువా కడియాలో నన్ను నీవు మరువాని యేసయ్యా నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా. మరల చెప్తాం, యేసయ్య నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను వెతుకుతూ వచ్చాడు. రాబోయే సంవత్సరమైన ఆయన కౌగిలిలో స్థిరపడాలని, ఆయన మందలో ఉండాలని, ఆయన దొడ్డిలో ఉండాలని. నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరి యేసయ్యా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చీర రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన యేసయ్యా నిత్య జీవమునిచ్చిన దేవా నిత్య జీవం ఇచ్చిన దేవా నీవే నా మంచి గ్లోరీ యేసయ్యా మంచి కాపరి ప్రధాన కాపరి ప్రాణము పెట్టి కాపరి నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ యేసయ్యా ఓ యేసయ్యా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి యేసయ్యా యేసయ్యా. అందరూ తీర్మానంతో ప్రార్థన చేద్దాం, ఆశతో ప్రార్థన చేద్దాం. కాపరిగా దేవుడు ఉన్నారని ప్రార్థన చేద్దాం. 2026 నిన్ను కాపాడే దేవుడు యేసయ్యే. 2026 నిన్ను ఆశీర్వదించే దేవుడు యేసయ్య. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు యేసయ్య. పరిశుద్ధుడా ప్రేమగల యేసయ్యా నీ ప్రజను ఆశీర్వదించండి. రాబో సంవత్సరమునకు తగినంత కృప అయ్యా ఒక్కొక్కరికి అనుగ్రహించండి అయ్యా.
నన్ను వెతికినవాడా, నన్ను కోరుకున్నవాడా, నా స్థితి మార్చగలిగినవాడా, నన్ను శత్రువు చేతిలో నుంచి తప్పించగలిగిన వాడా, ఆయుష్కాలమును ఆరోగ్యమును శ్రేష్టమైన మార్గమును నాకు అనుగ్రహించువాడా. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తుతి. ఆయన 2026 నీకు ఆశీర్వాద సంవత్సరముగా దయచేయునుగాక, ఆరోగ్య సంవత్సరముగా దయచేయునుగాక, ఆయుష్కాలము దయచేయు సంవత్సరముగా మార్చునుగాక. పరిశుద్ధాత్ముడా, ఈ ప్రజలను నీ కృపతో నింపండయ్యా. నీ కృపానుగ్రహం, నీ కృపానుగ్రహం ఒక్కొక్కరి మీద, కుటుంబాలుగా మీ కనికరము చేత నింపండి యేసయ్యా. ఓ ప్రభువా, నీవే నామచి గొప్ప కాపరి, నేటికి కూడా మమ్మల్ని సజీవంగా ఉంచాం. ఇంతకంటే ఎక్కువైన మీ ప్రేమకి ఏం చేసి మీ రుణం తీర్చలేమయ్యా. కాలగర్భంలో కలిసిపోయిన జీవితాలు ఎన్నున్నాయో, మనుషుల స్మరణకు అందకుండా మరుగైపోయిన జీవితాలు ఎన్నున్నాయి. కన్నీటి లోకంలో కొట్టుకుపోతున్న కుటుంబాలు ఎన్నున్నాయి. మాలో ఏ మంచి ఉందయ్యా మాకు ఈ స్థితి అనుగ్రహించడానికి? కృతజ్ఞత గల మనసే కదయ్యా మా నుంచి మీరు కోరుకుంటుంది. ఎంత మంచి కృపనిచ్చావేసయ్యా. ఎన్ని మార్గాలు, ఎన్ని ప్రయాణాలు, ఎన్ని విపత్తులు, ఎన్ని బలహీనతలు, అన్నింటిలో మీ కృప తోడుగా ఉంచారయ్యా. గొప్ప దేవుడు ప్రభా. ఒకవేళ మీ ప్రజలు మీరు చేసిన మేలు హృదయానికి గోచరంగా స్థితిలో ఉంటే, కృపగల తండ్రి కనికరించండి. మీ సహాయం ఎప్పుడు దూరం చేయకండి అయ్యా. తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు, నశించిన దాన్ని వెతికినట్లు, అపవాది తంత్రమైనా సరే మీ కృప మాకు నిశ్చయముగా అనుగ్రహము 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 అనుగ్రహం యేసు నామములో ఒక్కొక్కరి మీద ఆయన కృపా అనుగ్రహం, ఆయన మహదైశ్వర్యము కలుగునుగాక. యేసు నామములో పొందుదురుగాక. రాబో సంవత్సరాలకు మీకు ప్రతిగా మీ నామ కీర్తికి మహిమ కలుగునట్లుగా మమ్మల్ని హెచ్చించండి దేవా. ఆశీర్వదించండి అయ్యా. మీ కృపా బాహుల్యము చాపి బిడ్డలను ఆశీర్వదించమని మిగిలిన 2 రోజులు యేసయ్యా మీ బలముతో నింపండి. బలహీనమైన శరీరాలకు మీ వాక్కు సత్తువ కలిగించునుగాక. సామర్థ్యం అనుగ్రహించి ఉపవాసాలలో సమృద్ధి అయిన మీ కృప సంపాదించుకొని 2 దినములు నీ పాద సన్నిధిలో అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకొని ప్రతిష్ఠితులమై పవిత్రమైన పరిశుద్ధమైన పాత్రలుగా నీ ఎదుట మేము నిలుచుదుముగాక తండ్రి. ఈ లోకంలో ఆశలు, డంబం, ప్రతికూలతలు, నీకు విరోధమైన ప్రతి కొమ్మ యేసు నామములో నరికివేయబడనగా శ్రేష్టమైన జీవం కలిగిన ఒలీవ చెట్టు వలె ఒక్కొక్కరు స్థిరపరచబడుదురుగాక. హెచ్చించి ఆశీర్వదించి గొప్ప చేయమని 2 దినములు మీ కృప తోడుగా మీ వాక్కును అందించి నశించిపోతున్న వారి కొరకు, ఈ ప్రాంతం కొరకు, దేశం కొరకు, సంఘ క్షేమం కొరకు మోకాళ్ళ మీద పోరాడి గెలిచి సాధించుకునే సత్తువు మా ఒక్కొక్కరికి దయచి కుటుంబ వ్యవస్థను దిద్దుకోగలిగిన కృప ప్రార్థనలు పోరాడి సంపాదించుకోవాలయ్యా.
ఆరోగ్య క్షేమాలు సంపాదించుకోవాలి, పిల్లల భవిష్యత్తు సంపాదించుకోవాలి, సంఘ క్షేమాభివృద్ధి సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్ముడ మీ సహాయం మా కలుగునుగాక. అట్టి కృప ఒక్కొక్కరికి అనుగ్రహించి ఇదని మన నీ సన్నిధిని చేరి పాల్గొన్న బిడ్డలను ఆశీర్వదించమని మీ కృప హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడిని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు పరిచర్యలో ఉపవాస కూటాల్లో ఏకీభవించి పాల్గొన్న మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దయచేసి ఒక్క నిమిషం కూర్చున్నాం. ఈ మొదటి రోజు ఉపవాస కోడిక ముగించబడింది. ఈ 2 రోజులు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి, ఉండండి. మీకు ఏం కాదు, నాది హామీ.